మరి ఒడ్లు ఇంట్లో పడడానికి 120 రోజులు పడుతుంది. ఈ రోజు నుండి మొదలుపెట్టి 3 రోజులకు అల్లుకుడు అయ్యి 3 లేక 4 రోజులు 5 రోజులకు అల్లుకుడు అయ్యి దాంట్లో కొట్టి మళ్ళీ గొర్రు కొట్టి మళ్ళీ అల్లుకుడు చేసి అప్పుడు ఒడ్లు మొలకెత్తిన ఒడ్లను చల్లుతారు ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా గుర్తు మా తాత ఊరి దగ్గర చెలకలో ఇప్పుడు ఈరోజు అల్లుకుడు కాబట్టి గొర్రె తిప్పున్నాడు. తర్వాత అల్లుకుడు కావాలి. బోరు దగ్గర ట్రాన్స్ఫారం బోరు ఎలా ఆగకుండా పోతుంది చూడండి. ఎడ్లు బాగా పోతున్నాయి కదా. గొర్రె తిప్పుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూలమాత వచ్చినాయి కాబట్టి తిప్పుతున్నాడు. ఎడ్లు బాగున్నాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఎడ్లు బాగుంటే కామెంట్ చేయండి. తాత గొర్రె తిప్పుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. హలో, మన సాంప్రదాయం పోగొట్ట గొర్రె తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ అడుగుమడి ట్రాక్టర్ తిప్పితే 1500 నుండి 2000 వరకు అడుగుతారు. గంటన్నర పడుతుందని ఆలెద్దంతా కట్టి తర్వాత గొర్రె తిప్పుతున్నారు. గొర్రె తిప్పినాక ఇలా గడ్డి ఉంటే మళ్ళీ అల్లుకుడ చేస్తాడు. అల్లుకుడ చేసినాక అప్పుడు ఒడ్లు మొలకెత్తినాక చల్లుతారు చూడండి ఫ్రెండ్స్. అదే అడుగుమడి అంటే తుంగమడి అంటాడు. ఇప్పుడు గొర్రె కొడుతున్న ఎడ్లు చాలా ముద్దుగా పోతున్నాయి చూడండి. ఇక్కడ అక్కడ అంక పెట్టకుండా మొల మాత్రం ఎలా తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా గొర్రె కట్టిన మన సాంప్రదాయం పోకుండా చూసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈనాటి కాలంలో అందరూ ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు. ఎడ్లతో ఎవరు దున్నుతలేరు కదా ఫ్రెండ్స్. ఇక్కడ దున్నుతున్నాడు చూడండి మా తాత. ఈరోజు అల్లుకుడు కాబట్టి తిప్పుతున్నాడు. అదే ఈ మడి దున్నుతందుకు ట్రాక్టర్ వస్తే ఒక గంటన్నర పడుతుంది. అదే 1500 నుండి 2000 వరకు అవుతుందని ఆల చూస్తున్నాడు. మన సాంప్రదాయం ఎక్కడ పోకుండా అరక కడుతున్నాను. మన సాంప్రదాయం మీనంగానే భౌగోళంగానే దిగజారిపోతుంది. ధర తప్పైపోతుంది. పైటెక్కు కంప్యూటర్ అంటూ పక్క దేశాల పోరు ఇంటూ పైటెక్కు కంప్యూటర్ అంటూ పక్క దేశాల పోరు ఇంటూ అలా యంత్రంతో దున్నకుండా ఎడ్లతో దున్నితే తన పని ఎంత ఆరోగ్యాలతో ఎంత కాళ్ళు నొప్పులైనా చూడండి మా తాత ఎలా అల్లెత్తున్నారో. ఆ ఎడ్ల చల్ల చిట్ట నచ్చుతున్నారు చూడండి. అవతల చూడండి ఊరి దగ్గర చెలక దాని పక్క పోటీ దున్నుతున్నారు. పెంట జల్లి దున్నుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ ట్రాక్టర్ దున్నుతుంటే ఇక్కడ అడుగుమడి దున్నడానికి దున్నుతుండు. ఇప్పుడు గొర్రె కొడుతున్నాడు. ఎంత చక్కగా అడుగు ఎత్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. తాత గారు ఎంత టాలెంట్గా ఉండదు చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ఇలా దున్నుతుంటే చూసారా ఫ్రెండ్స్? చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ బావి దగ్గర 2 గడ్డంల ఎడ్లు పని బాగా చేస్తాయి. ఎడ్లు సూపర్గా పోతాయి. ఎడ్లకు పని మంచిగా కడినాక కట్టేసిన మేత వేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో బాగున్నాయా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. అడుగుమడి మొత్తం కంప్లీట్గా పోతుంది మేడ. ఆ ఎడ్లు ఇంకా పానం అలుచుతల చూడండి. అవి తోకలు కట్టినది చూడండి ఫ్రెండ్స్. తోకలతో ఇట్ట అంటే బురద కళ్ళల్లో
ఇంకా పడకుండా తోకల ముందల తాడు కట్టినారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎండ్లో దున్నుతున్నాడో. మీరు ఎప్పుడైనా అరక పెట్టారా ఫ్రెండ్స్? అరక పట్టుతో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ చెలకలలో అడుగుమడి దున్నారా ఫ్రెండ్స్? దున్నుతుంటే చూసారా ఫ్రెండ్స్? ఎడ్లతోని దున్నారా, ట్రాక్టర్తోని దున్నారా? కామెంట్ చేయండి. ఎప్పటికైనా మన సాంప్రదాయం పోకుండా ఈ తాత ఎడ్లతోనే గట్టిగా దున్నుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, చూడి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.